స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తొట్టంపేడు మండల పెద్దకన్నల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో సేవ్ ఆక్సిజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 200 మొక్కలను నాటడం. నెల్లూరు సిటీలో ఉన్న మరో 14 హైస్కూల్ కార్పొరేట్ తరహాలో అభివృద్ధి. మంత్రి నారాయణ. ఏడాది సంబరాలు, 4 ఏళ్లలో లక్ష్యాలు. టీడీపీ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నారాయణ. టెక్నాలజీ తెలిసిన మంచి మనిషి మంత్రి నారాయణ. మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన. ఆర్థిక సమస్యల నడుమ సుపరిపాలన వైపు రాష్ట్రం పరుగులు. ఎమ్మెల్యే కాకర్ల. అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరులోని విఆర్ హైస్కూల్ ని అభివృద్ధి చేశామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఇదే తరహాలో నెల్లూరు సిటీలో ఉన్న మరో 14 హైస్కూల్ ని దాతల సహకారంతో అభివృద్ధి చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఇదే తరహాలో నెల్లూరు సిటీలో ఉన్న మరో 14 హైస్కూల్స్ ని దాతల సహకారంతో అభివృద్ధి చేయబోతున్నామని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారని, అందులో భాగంగానే హైస్కూల్స్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రారంభోత్సవానికి తుది మెరుగులు దిద్దుకుంటున్న విఆర్ హైస్కూల్ ను ఆయన పరిశీలించారు. 7వ తేదీన మంత్రి లోకేష్ ప్రారంభోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు ఇచ్చిన మంత్రి యూనిఫామ్, పాఠ్య పుస్తకాల పంపిణీపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. అక్కడ చెట్లు నాలుగు అడుగులు ఎత్తు సార్. రవితేజ్ గారు 4 అడుగులు ఎత్తు సార్. 12 అడుగులు వెడల్పు, 24 అడుగులు ఎత్తు, 12/24, 4 అడుగులు హైట్. వేరుగా చూస్తారు సార్. సార్ నేరుగా వస్తుంది. ఇక్కడ వాటర్ ప్రూఫ్ 12/24 చేసి కొంచెం అక్కడ సెంటర్ చేసుకుంటాం. మనం అదప్పుడు మాత్రమే ఎక్కారు సార్. అది తీసేసాం సార్. వచ్చే సంవత్సరం జూన్ 12 కల్లా జనరల్గా స్కూల్స్ ఓపెన్ చేస్తే జూన్ 12. వచ్చే సంవత్సరం జూన్ 12 కల్లా ఈ 14 స్కూల్స్ని ఖచ్చితంగా మోడర్నైజ్ చేస్తాం. ఇదే విధంగా విఆర్ హై స్కూల్ లాగా. అప్పుడు ఏ ఏరియాలో ఉండే పిల్లలు ఆ ఏరియాలో చేరడానికి ఉంటుంది. మిగిలిన స్కూల్స్ కూడా రాబోయే 4 సంవత్సరాలు వాటన్నిటిని యాక్చువల్గా మోడర్నైజ్ చేయడం జరుగుతుంది. అవి 1 to 5 ఉన్నాయి, 1 to 8 ఉన్నాయి, 6 to 10th ఉన్నాయి. ఈ విధంగా ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట చెప్పిన ప్రకారం ఇది చేయడానికి సహకరించిన అటు జాయింట్ కలెక్టర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్, డిఈఓ, ఎంఈఓ, ఇంకా అనేక మంది అధికారులు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవ్వరూ ఊహించినంత విధంగా చేశారు. నేను ఫస్ట్ దీన్ని చేయాలని మంత్రి అయిన తర్వాత వచ్చి ఒకరోజు వచ్చి చూస్తే అందరూ లోపలికి పోవద్దు అన్నారు. తలుపులు తీస్తుంటే తీయొద్దు అన్నారు. ఏమంటే పావులు ఉంటాయని.
ముళ్ళ కంపలు, పొదలు, చెట్లు, లోపల చెట్లు పెరిగిపోయినాయి. అటువంటిది ఈరోజు ఒక చక్కగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి ఏమాత్రం తక్కువ కాకుండా చేశారు. ప్లే గ్రౌండ్ చూస్తే చాలా చక్కగా చేశారు. పర్టికులర్గా మా కుమార్తె శరణి యాక్చువల్గా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించింది. దాంతో పృథ్వీ అండ్ వాళ్ళ మిస్సెస్ యాక్చువల్గా వాళ్ళు కూడా యాక్చువల్గా హిత అని వాళ్ళు కూడా యాక్చువల్గా ఈ ప్లే గ్రౌండ్స్ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఒకటే నేను అందరికీ చెప్పేది, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. తల్లిదండ్రులకు ఆస్తి అదే. ఆ రోజు మా తల్లిదండ్రులు నన్ను చదివించడం ఈరోజు ఈ స్థితికి వచ్చాను. చదవకుండా ఉంటే ఈ స్థితికి ఉండేవాడిని కాదు. అల్టిమేట్గా ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పేది, మీ ఆస్తి ఏంటంటే మీ పిల్లలు చదివే. నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరు సిటీలో ఈరోజు దాదాపు 6,000 నుంచి 8,000 మధ్య పిల్లలు యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్స్ చేరుతున్నారు. అన్ని స్కూల్స్ ఫిల్ అయితే 10,000 దాటుతుంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో మంచి ఫెసిలిటీస్ ఇచ్చి మంచి స్టాఫ్ని ఇస్తే ఖచ్చితంగా వస్తారు. ఈ స్కూల్కి కూడా విద్యాశాఖ మంత్రి గారు 45 మంది స్టాఫ్ని ఇచ్చారు. ఎందుకంటే ఈచ్ క్లాస్కి హై స్కూల్కి 3 సెక్షన్లు ఫామ్ అయినాయి. 1 to ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ కూడా అలాగే ఫామ్ అయినాయి. నర్సరీ ఒక సెక్షన్ తీసుకున్నారు. PP1, PP2 2 సెక్షన్ తీసుకున్నారు. రావటం ఎక్కువ వచ్చినాయి కానీ క్లాస్ రూములు లేవు. ఉన్న క్లాస్ రూమ్లోకి యాక్చువల్గా సర్దుబాటు చేయడం జరిగింది. అందువల్ల చాలామంది యాక్చువల్గా ఏ డివిజన్కి పోయినా రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ మా పిల్లోని చేర్చుకోండి. ఇక్కడికి వస్తే ఇప్పుడే మీ కెమెరామెన్నే వచ్చాడు, సార్ మా అబ్బాయిని చేర్చుకోండి సార్ అని. అయితే ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, కొద్ది రోజులు ఓపిక పట్టండి. ఓపిక పడితే ఇలాంటి స్కూల్స్ నెల్లూరులో బ్రహ్మాండంగా చేస్తామని నెల్లూరు ప్రజలు తెలియజేస్తాం. ఆయన తర్వాత యాక్చువల్ కార్యకర్తలతో ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ ఇంటరాక్షన్ అయిన తర్వాత లంచ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో, అదైన తర్వాత బారా షాహి దర్గా విజిట్ చేసి 6 o'clock బ్యాక్ మరి తిరుపతికి పోవటం జరుగుతుంది. ఈరోజు తొట్టంబేడు మండలం పెద్ద కన్నల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు లతా, దుర్గాప్రసాద్, నాగేశ్వర్ నాయక్ మరియు శివరంజని అభ్యర్థన మేరకు పాఠశాల ఆవరణ నందు సేవ్ ఆక్సిజన్ ఫౌండేషన్ ఆధ్వర్యం నందు 200 మొక్కలను నాటడం జరిగింది. వ్యవస్థాపకులు కేశవులు మాట్లాడుతూ, చెట్లంటే మన ఊపిరికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించాలంటే మొక్కలు చాలా అవసరం. కావున మనం మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంటే ఈ రోజు మీరు నాటిన మొక్కలే రేపు పెద్ద వృక్షంగా మారి ఎందరికో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ, చదువుతో పాటు ప్రకృతి పరిరక్షణ కూడా నేర్చుకుంటే మీరు నిజమైన హీరోలు అవుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివరంజని, సేవ్ ఆక్సిజన్ ఫౌండేషన్ సోల్జర్స్ లక్కీ, గుర్రప్ప, చెంగల్ రాయల్, హేమంత్, సుకుమార్, దేవ్, లోకేష్, ఢిల్లీ మౌలి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనుకొని ఎప్పుడైతే ప్రేమతో కానీ పెంచగలిగితే అది పెద్ద వృక్షమయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మనం 200 మొక్కలకి ఈరోజు ప్రాణం పోసిన తర్వాత మన పని అయిపోతుందా? కాదు కదా. అది వృక్షం కావాలంటే ఏం చేయాలి? నీళ్లు పోయాలి. నీళ్లు పోయాలంటే ఏం చేయాలంటే, దేనికైనా సరే ఒక సక్సెస్ఫుల్ గా ఒక పని కంప్లీట్ చేయాలని అంటే టీం వర్క్ కావాలి. ఈరోజు నేను ఒక్కడే తీసుకొని వచ్చి మా స్కూల్లో మా దగ్గర నాటించి మా స్కూల్కి ఎంతో హెల్ప్ చేశారు. సో మేమందరం ఏమని చెప్పాలనుకుంటున్నామంటే, థ్యాంక్స్ టు సేవ్ ఆక్సిజన్ ఫౌండేషన్. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో
నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. నెల్లూరు సంతపేట తూకుమానుమిట్టలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. డివిజన్ కి విచ్చేసిన మంత్రికి స్థానిక టీడీపీ నేతలు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఇంటింటికి వెళ్లి ఏడాదిలో చేసిన అభివృద్ధిని మంత్రి వివరించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలు మంత్రి అందజేశారు. అనంతరం స్థానిక సమస్యలపై ఆరా తీశారు. సత్వరమే పరిష్కరించదగ్గ సమస్యలపై స్పాట్లోనే నిర్ణయం తీసుకుని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో అందిస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి నారాయణ కోరారు. డివిజన్కు విచ్చేసిన మంత్రి నారాయణకు అభివృద్ధి ప్రదాతకు అడుగడుగున నీరాజనాలతో మహిళలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు మాట్లాడారు. టెక్నాలజీ తెలిసిన మంచి మనిషి మంత్రి నారాయణ. నిబద్ధత క్రమశిక్షణకు మంత్రి నారాయణ కేర్ ఆఫ్ అడ్రస్. నెల్లూరు మంత్రి క్యాంపు కార్యాలయంలో టీడీపీ ప్రెసిడెంట్లు, క్లస్టర్లు
కస్టర్ల సమీక్ష సమావేశం. మంత్రి నారాయణ పనితీరు కొనియాడిన తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్లు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ. నెల్లూరు సిటీ నియోజకవర్గ డివిజన్లు, టీడీపీ ప్రెసిడెంట్లు, క్లస్టర్, కో క్లస్టర్లతో క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నాయకులకు కేటాయించిన పదవులను బాధ్యతగా భావించాలని సూచించారు. నిత్యం ప్రజలతో మమేకమై పార్టీని బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఖాదీ గ్రామీణ పరిశ్రమల కార్పొరేషన్ చైర్మన్, నెల్లూరు సిటీ అబ్జర్వర్ కెకే చౌదరి మాట్లాడుతూ రాజకీయాల్లో జవాబుదారీతనం చాలా ముఖ్యమైందని, నెల్లూరు సిటీలో నారాయణ సార్ దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని, కష్టపడ్డ వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, ప్రభుత్వ పథకాల ఫలాలకు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉండాలని అన్నారు. డివిజన్లో పరిధిలోని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. సుపరిపాలన తొలి అడుగు లక్ష్యాన్ని 100కు 100% పూర్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మన్నెం శ్రీనివాసులు మాట్లాడారు. కావలి నియోజకవర్గం బోగోలు మండలం కొండబిట్రగుంట గ్రామంలో ఆండాల్ హాస్పిటల్ సౌజన్యంతో స్టార్ 9 న్యూస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి పంచాయతీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆండాల్ హాస్పిటల్ డాక్టర్ నివేదిక తెలిపారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు పట్టణానికి చెందిన ఆండాల్ హాస్పిటల్ వారి డాక్టర్లు ద్వారా పరీక్షలు చేయించి సలహాలు, సూచనలు తెలిపారు. అనంతరం ప్రజలకు ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో రాధాకృష్ణ, కావలి డివిజన్ స్టార్ 9 న్యూస్ ఇన్ఛార్జి తెలికేపల్లి శేషయ్య, పంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోన స్టార్ 9 ఆధ్వర్యంలో మనము ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా విశేషంగా స్పందించారు. ఈఓ గారు రాధాకృష్ణ గారు అండ్ శేషయ్య స్వామి గారు మాకు మంచిగా సహకరించారు. ప్రజలందరూ కూడా చాలా విషయాలలో, అంటే ఆరోగ్యపరమైన విషయాలలో అసలు అవగాహన లేకుండా ఉన్నారు అనేది మేము గుర్తించడం జరిగింది. వారికి తగిన సలహాలు, సూచనలు అనేవి వాళ్ళ డైలీ రొటీన్లో వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా వాళ్ళకి తగిన సూచనలు మేము అందించడం జరుగుతుంది. మేము నెల్లూరు డాక్టర్ ఆండాల్ మేడం హాస్పిటల్ నుండి ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా పిల్లలు లేని వాళ్ళ కోసం, అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో చాలామంది సఫర్ అవుతున్నారనేది మేము గుర్తించాము. సో అందుబాటులో మనం ఆధునిక వైద్యం అనేది అందిస్తున్నాము. ప్రత్యేకంగా డెలివరీ, అంటే నార్మల్ డెలివరీ కోసం మనము ప్రత్యేకించిన ఎక్సర్సైజెస్, డైట్, తర్వాత కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి కూడా రెగ్యులర్గా హాస్పిటల్లో నిర్వహిస్తూ ఉన్నాము. అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సేవలను వినియోగించుకుంటున్నారు.
దూరంగా ఉండే వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ కన్సల్టేషన్స్ మనం అందిస్తున్నాము. ఆండాల్ ఫర్టిలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మనము సూచనలు అనేది అందిస్తూ ఉన్నామండి. ప్రజలందరూ కూడా దీనిని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. చాలామంది ప్రజలు అనేది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మెడికల్ క్యాంప్ని మంచిగా యూజ్ చేసుకున్నారు. ఇటువంటి క్యాంప్స్ ఇంకా నిర్వహించాలని మేము అనుకుంటున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో సైతం అభివృద్ధికి సంక్షేమాన్ని జోడించి సుపరిపాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శనివారం ఆయన వింజమూరు పట్టణంలోని పాత బస్టాండ్ వైశ్య బజార్ నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతానికి సంబంధించిన బూత్ కన్వీనర్లు ఓటర్ ఐడిని నమోదు చేసుకున్నారు. పట్టణ వాసులు అపూర్వ స్వాగతం పలికి మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మీరు ప్రజా సేవకులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రెండు 2025 నీట్ ఫలితాలలో విశ్వసాయి విద్యార్థుల అద్భుతమైన ప్రతిభతో మరోసారి ర్యాంకుల జైత్రయాత్ర. బి భానుశ్రీ సులోచన 543, వి హరిణి 542, ఎం చేతన్ 531, ఎస్ జీవన్ సాయి ప్రియా 520, సి జస్విత 515, డి శ్రావ్య 504, పి గురుకౌశిక్ 502 మార్కులు సాధించడమే కాకుండా మరోసారి 100కు పైగా విద్యార్థులు ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ లో సీటు సాధించేందుకు అర్హత సంపాదించి విశ్వసాయి విజయ పతాకాన్ని జాతీయ స్థాయిలో ఎగురవేశారు. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించి ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యార్థుల డాక్టర్ అనే కలను సాకారం చేస్తున్న అత్యుత్తమ విద్యా సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకునే ప్రతి విద్యార్థి ఆశయానికి తిరుగులేని ఒకే ఒక ఆలోచన విశ్వసాయి. 2026 నీట్ లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తొట్టంపేడు మండల పెద్ద కన్నల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో సేవ్ ఆక్సిజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 200 మొక్కలను నాటడం. నెల్లూరు సిటీలో ఉన్న మరో 14 హైస్కూల్ కార్పొరేట్ తరహాలో అభివృద్ధి, మంత్రి నారాయణ. ఏడాది సంబరాలు, 4 ఏళ్లలో లక్ష్యాలు, టీడీపీ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నారాయణ. టెక్నాలజీ తెలిసిన మంచి మనిషి, మంత్రి నారాయణ. మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన. ఆర్థిక సమస్యల నడుమ సుపరిపాలన వైపు రాష్ట్రం పరుగులు, ఎమ్మెల్యే కాకర్ల. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.